జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. మల్లిక, ఈ మధ్య వసుంధర మీద ఎక్కువ ఆధారపడిపోతున్నట్టున్నా? మొన్నటిదాకా దెప్పి పొడిచావు. ఎవ్వరికి వర్క్ ఇవ్వకుండా నువ్వే చెయ్యాలి అంటే ఎలా కుదురుతుంది అని. ఇప్పుడు తీసుకుంటే ఆధారపడుతున్నానంటున్నావా? ఇంకేం చేయాలి చెప్పు? నేనేం చేసినా నీకు ప్రాబ్లంగానే ఉన్నట్టుంది. మొత్తానికి మీ అత్తగారిని బుట్టలో వేసేసావు. అదే ఆలోచిస్తున్నాను నాన్న, ఎంత నొక్కేద్దామా అని. నువ్వలా అడిగేదానివే అయితే సంతోషమే వసుంధరా. అడుగుతాను మేడం, కాకపోతే ఆస్తుల్ని కాదు, మీరు ఇస్తాననేది వేరే అడుగుతాను. అబ్బో, ఏమడుగుతావేంటి? ఒకరోజు నన్ను లాంగ్ డ్రైవ్కి తీసుకువెళ్ళాలి మేడం. నాకు ఏం కావాలో అవి కొనిపెట్టాలి. షాపింగ్ అయ్యాక మనం లంచ్కి వెళ్ళాలి. ఆ తర్వాత సినిమాకి వెళ్ళాలి. ఆ రోజు మీరు ఒక్కసారి కూడా నన్ను తిట్టకుండా ప్రేమగా మాట్లాడాలి. ఈ పిల్లేంటి రాజీవ్, మొగుడిని అడగాల్సిన కోరికల్ని అత్తగారిని అడుగుతుంది. మొగుడితో సినిమాకి ప్రతి అమ్మాయి వెళుతుంది మేడం. అత్తగారితో వెళితే ఆ అమ్మాయికి కదా ఒక రేంజ్ ఉంటుంది. ఆహా, మీ అబ్బాయి గారిని కూడా ఒక ఫైల్ చూడమని చెప్పాను మేడం. ఆయన ఏం చేస్తున్నారో వెళ్ళి చూసొస్తాను. ఇక ధ్రువ గురించి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు రాజీవ్. ఫైల్ మర్చిపోయానే. తనే తల్లి తండ్రి గురువై వాణ్ణి దారులకు తెస్తుంది. మల్లిక, మీరిద్దరే ఇలా కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు వసుంధర విషయంలో హ్యాపీనే కదా? హ్యాపీగా ఎలా ఉంటాను రాజీవ్? అదేంటి మల్లిక, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం కాదు, బాధ. నిన్ను నాన్న అని మనస్ఫూర్తిగా పిలుస్తుంది. నందితని అమ్మ అంటుంది. మీతో ఒక చుట్టరికం కలుపుకుంది అంటే నా అనుకుందనే కదా. నన్ను మాత్రం మేడం అని పిలుస్తుంది. నేను కూడా ఎదురు చూస్తున్నాను రాజీవ్, ఎప్పుడు అత్తయ్య అని పిలుస్తుందా అని. చూద్దాం మేడం గారు ఎప్పటికి నన్ను అలా పిలుస్తుందో. ఓ, అదా నీ ప్రాబ్లం. నా మీద ఉన్నది ప్రేమ అయితే నీ మీద ఉన్నది ఒక అపారమైన గౌరవం. వసుంధరతో నే మాట్లాడుతున్న ఆ విషయం గురించి వద్దు రాజీవ్. అడగాలనిపించినప్పుడు నేనే అడుగుతాను. తనకి పిలవాలి అనిపించినప్పుడు తనే పిలుస్తుంది. మా మధ్యలోకి ఎవరూ రాకండి అంటావు. మళ్ళీ దెప్పడం మొదలుపెట్టావా? ఫైల్ మర్చిపోయాను మేడం. మేడం అంట చూడు. మీ మధ్యలోకి నేను రాను తల్లి.
అబ్బా నువ్వా? నన్ను కాసేపు పడుకోనివ్వచ్చుగా. రాత్రంతా నాకు నిద్ర లేదు. ఏంటి రాత్రంతా నిద్ర లేదా? అమ్మా తల్లి, నువ్వు అనుకున్నట్టు కాదమ్మా, అది వేరు. వేరే అంటే? గ్రీష్మ తన గదిలో నువ్వు ఏసీ లేకుండా చేసావని నన్ను కూడా అదే గదిలో పడుకోమని చెప్పింది. నేను పడుకున్నానా, మధ్యలో హెలికాప్టర్ సౌండ్ వచ్చినట్టు నా చుట్టూ తిరుగుతున్నట్టు సౌండ్స్. అది ఎక్కడా అని గమనించుకుంటూ వెళ్తే గ్రీష్మ భయంకరంగా గురక పెడుతుంది వసుంధరా. అస్సలు నిద్ర పట్టలేదు. ప్లీజ్ వసుంధరా, ఓ గంట ఆగిన తర్వాత ఆ ఫైల్ చూస్తాను. కాసేపు పడుకుంటాను ప్లీజ్. రండి మల్లిక మేడం గారు. చూస్తాను. ఈ ఫైల్ అంతా నేను చూసేశాను. దీనిలో మొత్తం నీ మీద గ్రీష్మ 100 రెట్లు నయం. తను తెలియకుండా చేస్తుంది, నువ్వు కావాలని చేస్తావు. థ్యాంక్స్. వెళ్ళి మీ క్యాబిన్లో పడుకోండి. ఆ ముచ్చట కూడా అయింది. ఆఫీస్లో ప్రింటర్ పాడైపోయిందని ప్రతి 10 నిమిషాలకి ఎవరో ఒకరు ప్రింట్స్ కోసం నా రూమ్కే వస్తూనే ఉన్నారు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు మొత్తం కాన్సంట్రేషన్ అంతా నా మీదే తగ్గించి కాస్త చుట్టూ ఏమవుతుందో గమనించు. నేను పడుకుంటాను. ఏం మనిషో, నిద్దరికి ఆకలికి అస్సలు ఆగలేరు. ధ్రువ సార్, మీ వల్లే నా జీవితంలోకి నందితమ్మ, మల్లిక మేడం వచ్చారు. ఒకరు నా ఆత్మవిశ్వాసాన్ని పెంచితే ఇంకొకరు నా ఆత్మ గౌరవాన్ని కాపాడారు. ఆడదానికి ఆడదే శత్రువని ఎవరన్నారో నాకు తెలియదు, కానీ ఒక్కసారి అర్థం చేసుకుని ప్రేమిస్తే తను పంచే ప్రేమ అమ్మఒడిలా అలసట తీరుస్తుంది. ఈ సంతోషం మీరు నన్ను ఇక్కడికి తీసుకురావడం వల్లే నాకు దక్కింది. మీతో ఎప్పటి వరకు కలిసి ఉంటానో తెలియదు, కానీ అప్పటి వరకు వీళ్ళు నాకు పంచుతున్న జ్ఞాపకాలని నా జీవితం మొత్తం తలుచుకుంటాను. చాలా థ్యాంక్స్ సార్. నువ్వంటే నాకు ధైర్యం, నేనంటే నీకు సర్వం, నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి? చల్లగా అల్లుకుంటది, మెల్లగా గెల్లుతుంటది, వెళ్ళనే వెళ్ళనంటది, విడిపోనంటుంది. మరి నువ్వంటే నాకు ప్రాణం, నేనంటే నీకు, లోకం, నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి? చల్లగా అల్లుకుంటది, మెల్లగా గెలుతుంటది, వెళ్ళనే వెళ్ళనంటది, విడిపోనంటుంది. గ్రీష్మ 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 సర్ప్రైజ్ నచ్చిందా సార్?
నిన్ను అయ్యో సార్ ఏయ్, ఆగు. నిన్నసలు ఆగు. ఏయ్, ఆగమన్నానా? ఆగు. ఏయ్, వసుంధర, సార్ సార్ ఎక్కడికి పోతావే? హ? సార్ నిన్నసలు నిన్ను అయ్యో అది వదిలేండి సర్ప్రైజ్ సార్. నాకు. హ? నిన్ను ఏం చేస్తానో చూడు. సార్ అయ్యో పూలిలా పొంచి అసలు ఏమనుకుంటున్నావు నన్ను? ఇలా చేరుకుంటది వెళ్ళనే అయ్యో వదిలేండి సార్ ధ్రువ అబ్బ, గ్రీష్మ గ్రీష్మ గ్రీష్మ. ఛ, సర్ప్రైజ్ నచ్చిందా ఏయ్, సార్? నిన్ను ఇప్పుడు మీరు నా రూమ్ లోకి వస్తే మీ గర్ల్ ఫ్రెండ్ కి కోపం వస్తుంది. తన రూమ్ లోకి వెళ్తారా అంటే తలుపు తీయదు. హాల్లో పడుకోవడానికి ఇది మీకు యూజ్ అవుతుంది. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. భగవంతుడా, నువ్వు మగాడివయ్యుండి నా బాధని అర్థం చేసుకోకుండా ప్రతిసారి దాన్ని గెలిపిస్తున్నావు. హ్మ్, మనం ఒక్క పార్టీ కదా. ఒక్కసారి, కనీసం ఒక్కసారైనా నాకు ఛాన్స్ ఇవ్వయ్యా ప్లీజ్. లాస్ట్ క్వార్టర్లో ఏం జరిగిందో చెప్పండి. కోట్రా? క్వార్టరు ఫుల్ తప్ప మీ మైండ్లో ఇంకేమీ ఉండవా? నేను గత 3 నెలలుగా జరిగిన బిజినెస్ గురించి అడుగుతున్నాను. లాస్ట్ క్వార్టర్ మన రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏం జరిగింది అని. నువ్వు క్లియర్గా అడగకపోతే ఆ తప్పు నాదా? సరే, ఇప్పుడు అడిగాను కదా, చెప్పండి. లాస్ట్ క్వార్టర్లో మనకు 2 ప్రాజెక్ట్స్ ఓకే అయ్యాయి. అందులో మేజర్ ప్రాజెక్ట్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్. ఇది మనం సక్సెస్ఫుల్గా చేస్తే నెక్స్ట్ మెట్రో ప్రాజెక్ట్ కూడా మనకే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ప్రస్తుతానికి మీ రాజు సరే చూస్తున్నారు. ఇందులో మీకేమైనా డౌట్స్ ఉంటే ఆయన్నే అడగండి. గుడ్. రియల్ ఎస్టేట్ అకౌంట్స్లో పర్ఫెక్ట్గానే ఉన్నారు. ఫైనాన్షియల్ సర్వీస్ ఫైల్ చూడండి. నువ్వు నాకు ట్రైనింగ్ ఇస్తున్నాను అనుకుంటున్నావా? ఫేవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి, నీకు ఫేవర్ చేయడం కూడా తెలుసా? ఏం మంచి చేస్తావు తల్లి? మీరు మళ్ళీ వైస్ చైర్మన్ పొజిషన్లో కూర్చోవాలంటే నేను చెప్తేనే మేడం ఒప్పుకుంటారు. అందుకే అదేదో తొందరగా చెప్పాలి అని ట్రై చేస్తున్నాను. నేను నిన్ను నమ్మను. నా మీద అంత కన్సర్నే ఉంటే ఫస్ట్ నన్ను వైస్ చైర్మన్ పొజిషన్ నుంచి తీయించేదానివే కాదు. ఇది అమ్మ డెసిషన్ కాదని నాకు బాగా తెలుసు. హే గ్రీష్మ డార్లింగ్, ఫోన్. ఓ, మీ గర్ల్ ఫ్రెండా? స్పీకర్లో పెట్టండి, నేను వింటాను. అవసరం లేదు. ఏ, మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తే తిడుతుందని భయమా? మ్మ్. మ్మ్. హలో గ్రీష్మ డియర్. సారీ ధ్రువ, నైట్ నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను. ఇట్స్ ఓకే గ్రీష్మ, నేను అర్థం చేసుకోగలను. మనిద్దరం గొడవ పడకూడదని ఒక మాట మీద ఉందామని అనుకున్నాం కదా, అలాగే ఉందాం. ఈ టాపిక్ వదిలేసి ఇంకేదన్నా చెప్పు గ్రీష్మ. ఆ, బయటికి వెళ్దామా? ఇంట్లో ఉంటే ఈ వసుంధర వల్ల ఏదో ఒక గొడవ అవుతోంది. నిజమే గ్రీష్మ, ఎక్కడికి వెళ్దాం? అదేంటి సార్, నాతో గ్రీష్మ కంటే నువ్వే బెటర్. తనతో అస్సలు పడలేకపోతున్నాను, మొన్న రాత్రి తన గురక భరించలేకపోయాను అన్నారు. గ్రీష్మ ఫోన్ చేయగానే రివర్స్ లో మాట్లాడుతున్నారేంటి? ధ్రువ, నిన్ను నువ్వు తన క్యాబిన్లోనే ఉండి నాతో మాట్లాడుతున్నావా? అది కాదు గ్రీష్మ,
ఫోను లౌడ్ స్పీకర్లో పెట్టమని అడిగితేను ఓహో, తను అడిగితే నేను నీతో ప్రైవేట్గా మాట్లాడేది కూడా స్పీకర్లో పెట్టి వినిపిస్తావన్నమాట. ఛ! గ్రీష్మ 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 నేను చెప్పేది విను. నిన్ను ఏంటి సార్ మీరు? గ్రీష్మ ఎంత ఫీల్ అవుతుంది? ఒక అమ్మాయి ప్రేమగా చెప్తున్న మాటలు లౌడ్ స్పీకర్లో పెట్టి ఇంకొక అమ్మాయికి వినిపిస్తున్నాను అని చెప్తారా? అమ్మో, తనకి కోపం వస్తుంది కదా సార్. మినిమం బేసిక్స్ తెలియవు మీకు. అంతమంది అమ్మాయిల్ని ఎలా పడేశారో ఏంటో. షటప్. నీ గేమ్స్ నా దగ్గర కాదు. ఇంటికి వెళ్ళి గ్రీష్మని కన్విన్స్ చేసి బయటికి తీసుకువెళ్ళకపోతే నా పేరు ధ్రువ ప్రతాపే కాదు. ఓ ఆ, ఏ మిస్టర్ ధ్రువ, ఈ షర్ట్ బాగుంది ధ్రువ. భలే ఓ, ముద్దొస్తున్నావు. ఓ, ఆ. ఇది అబద్ధమే. నేను వచ్చేలా నన్ను బ్రతిమాలండి, ఆలోచిస్తాను. ఏంటి? నేను నిన్ను బ్రతిమ్లాడాలి? నో వే. అవసరం మీదే, మీరే బతిమాలాలి. అర్థమైందా? అంటే నేను చాలా సింపుల్ టాస్క్ ఇచ్చాను మీకు. బ్రతిమాలండి. కన్విన్స్ అయితే బయటికి వస్తాను, లేదంటే రాను. దీనికి టైం నడవడం లేదు, పరిగెడుతోంది. వసుంధరా, చిన్నపిల్లల ఇలా అలిగి గొడవ చేయడం బావుందా చెప్పు? బయట వాళ్ళు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? కాసేపు వాళ్ళకి అలా కనిపిస్తే నా ప్రాబ్లం తీరిపోతుంది. రావచ్చు కదా. ఇంత దరిద్రంగా అడిగితే రావాలన్న కాస్త మూడు కూడా పోతుంది. మీరే వెళ్ళండి. ఇంకొక ఛాన్స్ ప్లీజ్ ప్లీజ్. వసు, మనం డిన్నర్కి వెళ్ళి చాలా రోజులైంది కదా. ఈరోజు వెళ్దామా? మీరు నన్ను డిన్నర్కి తీసుకువెళ్తున్నారంటే అక్కడెవరినో అవమానించడానికే కదా. మీరు ఎప్పుడైనా ప్రేమగా డిన్నర్కి తీసుకువెళ్ళడం జరిగిందా? ఇది క్యాన్సిల్, ఇది కూడా క్యాన్సిల్. ఇంకొక ఛాన్స్ ప్లీజ్ ప్లీజ్. ఫైనల్ ఛాన్స్.
ఓకే ఓకే ఫైనల్ ఫైనల్ నేను చెప్తాను. స్కూల్కి వెళ్లే పిల్లలకి చాక్లెట్ ఇస్తున్నట్టు, ప్రేమించిన అమ్మాయిని డేట్కి రమ్మని అడుక్కున్నట్టు కాదు. చక్కగా అలిగిన పెళ్ళాన్ని మొగుడు బుజ్జగించినట్టుగా అడగండి. ఇప్పుడు మీరు కన్విన్స్ చేయలేకపోతే ఇంక నేను రాను. లేదు, ఈసారి నేను తప్పనిసరిగా చెప్తాను. పక్కా పక్కా. సరే, చేసుకోండి. నా పుజ్జి శ్రీమతి. ఏది ఇంకొకసారి పిలవండి. నా పుజ్జి శ్రీమతి. మామూలుగానే నువ్వు బాగుంటావు, అలిగితే నువ్వు ఇంకా అందంగా కనిపిస్తావు. మనసు మీద మన్నేయకురా నిమ్మల ముండుదొరా, నా గుండె మీద వాలి పోరా ఊపిరి పోసాదొరా. మనసు మీకు నేను అందంగా కూడా కనిపిస్తానా? కనిపిస్తావు వసు. ఇలా నా మీద కావాలని అలిగినప్పుడు కనిపిస్తావు. అప్పుడు నీ కళ్ళల్లో నాకు కోపం కనిపించదు. నన్ను ఇంకా గారాబంగా చూసుకోమన్నా నీ ప్రేమే కనిపిస్తుంది. ఆ ప్రేమ చూడాలని కావాలని నీతో అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉంటాను తెలుసా? తెలీదు. అయితే ఇప్పుడు తెలుసుకో. నువ్వు నా మీద ఎప్పుడు అలుగుతావా అని వెయిట్ చేస్తూ ఉంటాను. అప్పుడే కదా ఎంత కట్టమైన గాని నీతోవా నన్ను రెక్కలల్లో చుట్టుకోవా. సింతాపూల ఒంటి నిండా చిటికేడంతా పసుపు గుండా, సిన్నదాని సెంపల నిండా ఎర్ర ఎర్ర కారం గుండా, వన్నెలన్నీ నీవే సూర్యుడా. మనసు మీద మన్నేయకురా నిమ్మల ముండుదొరా, నీకు దగ్గరగా కూర్చుని నిన్ను బతిమాలుతూ బుజ్జగిస్తూ మనసు మీద మన్నే ఇలా నీ చెయ్యి పట్టుకుని ముందుదొరా, నా గుండెలో నా తప్పెట గుళ్ళ సప్పుడు. బోల్డ్ అన్ని కబుర్లు చెప్తూ నీ కళ్ళల్లోకి చూస్తూ మన మధ్య దూరాన్ని తగ్గించొచ్చు. తగ్గినట్టు అనిపించిందా మరి? ఏంటి మన మధ్య దూరం? సెకండ్. వసు ప్లీజ్, ఆయనే కాల్ చేస్తున్నాడు. బాగోదు, వెళ్దామా? సరే అయితే, కానీ నాదొక కండిషన్. ఏంటది?
నేను వాళ్ళ ముందు ఏం చెప్పినా మీరు ఓకే సరే అని తలూపాలి. లేదంటే మన డివోర్స్ గురించి చెప్పేస్తాను. ఆ, 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 ఓకే సరే. ఎక్కి వెళ్దామా ప్లీజ్? పదండి. ధ్రువ, ఆఫీస్ నుంచి నువ్వెప్పుడొచ్చావు? నా దరిద్రం మామూలుగా లేదు ఈరోజు. ఇలా దొరికిపోయానేంటి? ఇప్పుడు ఈ గ్రీష్మ ఏం మాట్లాడుతుందో ఏంటో. ఆయన వచ్చి గంటైంది గ్రీష్మ. ఇందాక ఫోన్ చేసి బయటికి వెళ్దామన్నావు, వచ్చాక అసలు కనిపించడం లేదే. గ్రీష్మ, వీళ్ళు మన కంపెనీలో ఇన్వెస్టర్స్. వైజాగ్లో ఏదో పని మీద వచ్చి మనల్ని కలవడానికి వచ్చారు. తను గ్రీష్మ, మన రాజీవ్ సార్ కూతురు. ఓహో, రాజీవ్ సార్ గారు అమ్మాయా? మీ నాన్నగారంటే మా అందరికీ చాలా గౌరవం అమ్మా. ఆయన పేరు తెలియని వాళ్ళు ఈ కార్పొరేట్ వ్యవస్థలో లేరు. నమ్మకానికి నిజాయితీకి ఆయన మారుపేరు. ఆయన కూతురుగా పుట్టడం నీ అదృష్టం అమ్మా. అర్థమైందా గ్రీష్మ? మీ నాన్నగారు సంపాదించుకున్న ఆస్తి ఎలా ఉంటుందో అది డబ్బుతో కొనేది కాదు, మనసు నుంచి వచ్చేది. ఇంతకీ తను ఇక్కడుందేంటి? గ్రీష్మ కూడా మా ఇంట్లో అమ్మాయిలానే చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగింది. ఈ ఇంట్లోనే ఎక్కువ తిరిగింది. ఒక రకంగా నాకు అక్కలాగా. అందుకే తన బాధ్యత మేం తీసుకున్నాము. ఏం చేద్దామంటావు మరి? ఏదైనా సంబంధం ఉంటే చెప్పండి, పెళ్లి చేసేద్దాం. తప్పకుండా చేసేద్దాం. ఎలాంటి హస్బెండ్ కావాలమ్మా నీకు? అది మా వారు చెప్తారు. వీళ్ళకి ఒకరి గురించి ఒకరికి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కదండి? అవునవును. మరి చెప్పండి, ఏంటి? గ్రీష్మకి ఎలాంటి వాడు కావాలో దాని గురించి అడుగుతున్నారు కదా. గ్రీష్మ వసుంధరలా కాదు, తను కొంచెం ఫ్రీగా తిరిగే టైపు. అందుకే తనకు ఫ్రీడమ్ ఇచ్చేవాడు కావాలి. అన్నిటికీ సర్దుకుపోలేదు కాబట్టి అర్థం చేసుకునేవాడు కావాలి. మొండితనం కాస్త ఎక్కువ, అది భరించేవాడు కావాలి. అన్నీ వాళ్ళే అర్థం చేసుకుని సర్దుకుపోవాలంటే ఎలా? నువ్వే విషయంలో సర్దుకుపోతావు మరి.
అవన్నీ మా గ్రీష్మకు పడవు. చాలండి తనని ఏడిపించింది. అయినా గ్రీష్మని ఆట పట్టించడానికి అలా అన్నారు. ఆ, అదే కదా, ఇలా ఉంటే ఎవరు పెళ్లి చేసుకుంటారని అనుకుంటున్నాను. గ్రీష్మ కూడా నాలానే. రాజీవ్ సార్ గురించి మీకు తెలుసు కాబట్టి ఆ ఇంటికి ఎలాంటి అల్లుడొస్తే బావుంటుందో మీరే ఆలోచించి ఒక మంచి సంబంధం తీసుకురండి. చెప్పండి. మంచి సంబంధం తీసుకురండి. పెళ్లి మాటలు వస్తే చాలండి, గ్రీష్మకి సిగ్గు ఇంకక్కడ ఉండదు కదండి. నువ్వు చెప్తున్నావుగా, కానీ నేను వింటున్నాను. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉందండి. ఇక మేము వెళ్ళొస్తాం. ఈసారి మీ ఇద్దరూ తప్పకుండా మా ఇంటికి రావాలి. నైస్ మీటింగ్ థ్యాంక్ యూ సార్. వైజాగ్ ఎప్పుడొచ్చినా ఖచ్చితంగా ఇంటికి రండి. అవునవును, తప్పకుండా రండి. ఓకే అండి, వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం సార్. పాపం మీ గర్ల్ ఫ్రెండ్ చాలా హర్ట్ అయినట్టుంది. వెళ్ళి ఓదార్చండి. ఇదంతా నీకు చాలా సరదాగా ఉంది కదా. చాలా. దీనికి ఇంతకింత అనుభవిస్తావు. గ్రీష్మని వదిలే సమస్య లేదు. చూస్తూ ఉండు, నీ కళ్ళ ముందే తనని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లోనే సంతోషంగా కాపురం చేస్తాను. గుడ్ లక్ మొగుడు గారు. అలాగే కానివ్వండి. ఈ పొట్టిదానికి స్టైల్ ఒకటి. నాకు గాని దీని మెడ దొరకాలి. కోడి మెడ విరిచేసినట్టు విరిచేస్తాను. ఈ గ్రీష్మ పరిస్థితి ఏంటో. గ్రీష్మ, రండి మేడం. వీడా సైమన్ కంపెనీ వాళ్లతో వసుంధర్ని అరెస్ట్ చేసే ముందు 2 రోజుల నుంచి మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్స్. ఆ 2 రోజుల్లో వీడి బ్యాంక్ అకౌంట్లోకి సైమన్ కంపెనీ వేసిన అమౌంట్ తాలూకా ట్రాన్సాక్షన్స్ మేడం.
వీణ్ణి కాల్చి పారే వసుంధరా. వీణ్ణి కాల్చి పారే వసుంధరా. కాల్ చేయమ్మా. షూట్ హిమ్. షూట్ చేయి. షూట్ హిమ్ వసుంధరా. మేడం, నువ్వు చేసిన తప్పుకి నేనైతే షూట్ చేసి పారేసేదాన్ని. నా కోడలు మంచిది కాబట్టి మానవత్వంతో ఇంకా ఆలోచిస్తోంది. వసుంధర, ఇలాంటి కుక్కని కాల్చి పారేయటానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు కృష్ణుణ్ణి బాగా నమ్ముతావు కదా, అయితే నీకీ కథ తెలిసే ఉంటుంది. మహాభారతంలో కూడా వీడిలాంటి రాక్షసుడే ఒకడున్నాడు. వాడే నరకాసురుడు. ఆడవాళ్ళని ఆట బొమ్మల్లా చూసేవాడు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 16,000 మంది స్త్రీలని తన వశం చేసుకున్నాడు. చిత్రహింసలు పెట్టేవాడు. అలాంటి వాణ్ణి కృష్ణుడు చంపలేదు. వాడికి బుద్ధొచ్చేలా సత్యభామతో యుద్ధం చేయించి చంపేలా చేశాడు. వాణ్ణి కనీసం నువ్వు కొట్టనైనా కొట్టు. నేను ఆర్డర్ వేస్తున్నాను, కొట్టు. నువ్వు కొట్టే తెప్పలకు మళ్ళీ వాడు ఆడపిల్లని టచ్ చేయడం అనే మాట దేవుడెరుగు. ఆ ఆలోచన వచ్చేలోపే చచ్చిపోవాలి. ఇదిగో చెల్లెమ్మా, కొట్టమ్మా. తీసుకో. ఆ రోజు కృష్ణుడు ఏడి అని అడిగావు కదా, కనిపించారా? తప్పైపోయింది మేడం. కృష్ణుడితో పాటు యముడు కూడా కనపడ్డాడు. పెళ్ళాం పిల్లల కలవాణ్ణి కొంచెం కనికరం చూపండి. వాళ్ళు రోడ్డున పడతారు మేడం. నువ్వేడిపించింది కూడా ఒక ఆడకూతుర్నేరా. ఒక ఆడపిల్లని కావాలని ఇరికించి నీ పెళ్ళం బిడ్డల కళ్ళలో సంతోషం చూడాలనుకున్నావా? ఏ యూనిఫామ్ని చూసుకుని నువ్విలాంటి తప్పుల్ని కన్ను మిన్ను కానకుండా చేశావో ఆ యూనిఫామ్ని నిన్ను వెలేస్తే
ఆ నొప్పి నువ్వు నీ ఇంట్లో ఒక ముద్ద ఇలా కూర్చున్నప్పుడు నీ పెళ్ళాము నీ బిడ్డ నువ్వు చేసింది టీవీలో చూసి నిన్ను అసహించుకునే చూపుల్లో వెతుకో. మేడం వద్దు మేడం, మీరేం చెప్తే అది చేస్తాను. దయచేసి నా ఉద్యోగం తీయించకండి ప్లీజ్ మేడం. అది తప్ప నాకు ఇంకో ఆధారం లేదు మేడం. నా కడుపు కొట్టకండి మేడం, మీకు దండం పెడతాను మేడం. నిన్ను క్షమించాలా? నువ్వు పావు అని తెలిసాక ఎవడ్రా నీకు పాలు పోసేది? నీ ఆటలు నా దగ్గర కాదు. నా కోడల్ని నువ్వన్న ప్రతి మాటకి, చేసిన ప్రతి అవమానానికి నీకు శిక్ష పడేలా చేస్తాను. పద వసుంధర. నా కోడలి గురించి రాసే ముందు మల్లికా ప్రతాప్ని దాటాలి అని గుర్తుపెట్టుకోండి. అమ్మయ్యా, ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయింది. ఇక రేపటి నుంచి ఏ ఛానల్స్ అయితే నిన్ను దుమ్మెత్తిపోసాయో అవే ఛానల్స్ నీకు నీరాజనాలు పడతాయి. నిన్ను సడన్గా మహారాణిని చేస్తాయి. జీవితం అంటే ఇంతే వసుంధరా. ఒకరోజు అవమానం, ఇంకో రోజు అవకాశం. ఇప్పుడు నీకున్న అవకాశాన్ని వాడుకుని నువ్వు జీవితంలో ఇంకా ఎదగాలి, సరేనా? మేడం, మీరు నాకు చేసింది నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఇన్నాళ్ళు నాలో నేను ఎంత మదన పడ్డానో నాకే తెలుసు. ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళు మామూలుగా చూసి నాతో ఎన్నో ప్రశ్నలు. కానీ ఈరోజు నాకు తిరిగి ఇచ్చిన గౌరవం మీరు పెట్టిన భిక్ష. నా ఊపిరున్నంత వరకు మీ రుణం తీర్చుకునే క్షణం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. వసుంధర, ఇంకొకసారి భిక్ష రక్ష అని రైమింగ్ కోర్స్ వాడావంటే ఒక్కటిస్తాను చెప్తున్నాను. నువ్వు నా భవిష్యత్తు వసుంధర. ఇక నువ్వు నాకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. లేదు, నన్ను చెప్పనివ్వండి మేడం. మీతో నేను చాలా చెప్పాలి. ఇలాంటి ఒక పరిస్థితి వస్తే సొంత వాళ్లే నమ్మరు. అంతెందుకు, నాకు ఇప్పటికీ ఒక కలలా అనిపిస్తోంది. నేను నిజంగా ఆ రోజు మీటింగ్కి టైం అయిపోతుందని ఒక రూమే ఉండేసరికి రెడీ అయి వెళ్ళిపోదాంలే అనుకున్నాను. నేను నిన్ను అడిగానా? దయచేసి వినండి మేడం. ఆ గదిలోకి సడన్ గా పోలీసులు వచ్చారు. ఏదేదో జరిగిపోయింది. ఆ తర్వాత నేను... వసుంధరా, నీకో విషయం చెప్పనా? నువ్వు తప్పు చేసావా అని నిన్ను అడగకుండా నేను ఈ నిర్ణయం తీసుకున్నానంటే నీ ఆత్మాభిమానం మీద నాకు గొప్ప అభిప్రాయం కలిగింది. అలా ఆ స్థాయిని తగ్గించి నీ విలువ నువ్వు తగ్గించుకోకు. మీరు అడుగుతారేమోనని నేను చెప్పడం లేదు మేడం. నాకు చెప్పాలనిపించిందని చెప్తున్నాను. అక్కడ ఏం జరిగింది వసుంధర అని అడిగి నమ్మి సహాయం చేయడం గొప్ప విషయమే. అలాంటిది మీరు ఏం జరిగిందో అడగకుండా నమ్మారు. ఇది మీకు తెలియచేయడం నా బాధ్యత. మేడం, ఇక నేను వెళ్ళొస్తాను. నేను నిన్ను అన్నయ్య అని పిలిచిన పిలుపుకి ఒక రక్షా కవచంలా అయి ఎప్పుడు నన్ను కాపాడుతూనే ఉన్నావు. నువ్వు నాకు కేవలం అన్నయ్యవి మాత్రమే కాదు, నా బలం, నా ధైర్యం అన్నీ నువ్వే అన్నయ్య. నిజమే వసుంధరా, మీ అన్నయ్య మాట్లాడుతూ ఉంటే భయం కూడా భయపడి పారిపోతుంది.
వసుంధర నా చీకటి జీవితంలో వెలుగు నింపిన దేవత మేడం. తన కోసం ఎంత చేసినా తక్కువే. అలాగే మీకు ఏ అవసరం వచ్చినా నేనెప్పుడూ పిలిచే దూరంలోనే ఉంటాను. వెళ్ళొస్తాను మేడం. వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్త. ఈ మల్లిక కోడలి జోలికొస్తే ఏమవుతుందో ప్రతి ఒక్కరికి తెలియాలి అనుకున్నాను, తెలియజేశాను. ఇప్పుడిది కనబడాల్సిన వాళ్ళకి కనబడిందో లేదో చూడాలి అనుకుంటున్నాను. పద వసుంధర. ఆ రోజు మల్లికా ప్రతాప్ గారి కోడల్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిన ఎస్ఐ నేనే. ఆ రోజు ఆ సైమన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ నన్ను కలిసి నా అకౌంట్లో నేను ఊహించినంత డబ్బు వేసి పీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పరువు తీయాలని చెప్పి నన్ను ప్రలోభపెట్టి నాతో ఆ పని చేపించారు. మాకు జరిగిన నష్టానికి మళ్ళీ ఈ కంపెనీ జోలికి రావాలి అంటే 1కి 10 సార్లు ఆలోచించేలా చెయ్యడానికి నేను సైమన్ కంపెనీ మీద 100 కోట్లు పరువు నష్టం దావా వేస్తున్నాను. వసుంధర నా కోడలు, నా కంపెనీకి భవిష్యత్తు చైర్పర్సన్. నా కోడలి గురించి రాసే ముందు మల్లికా ప్రతాప్ని దాటాలి అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మొదటికొచ్చేసుంటాడు ధ్రువ. నేను వీళ్ళని విడదీయాలనుకున్న ప్రతిసారి ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇక ధ్రువాని వసుంధరకి దూరం చేయటం ఎవ్వరి వల్ల కాదు. ఛ! నా తప్పు ఒప్పుకుంటున్నాను. కోర్టుని, వ్యవస్థని తప్పుదారి పట్టించినందుకు క్షమాపణ అడుగుతున్నాను. ఇప్పుడు నీ మబ్బులన్నీ విడిపోయాయా ధ్రువ? నాకు విడిపోయాయి కాబట్టే నేను నిజం చూస్తున్నాను. మీరు పూర్తిగా దాని మాయలో పడిపోయి నిజం చూడట్లేదా, లేదా చూడాలనుకోవట్లేదా? సరే, మీకు అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. పోలీసులు లోపలికి వెళ్లడం ప్లానింగే, కానీ ఆ ప్లాన్ వీళ్ళు రూంలోకి వెళ్లకుండానే జరిగిందా? అసలు వీళ్ళిద్దరూ ఎందుకు ఒకే గదిలో ఉన్నారు? చెప్పమ్మా శుద్ధపూస, సమాధానం చెప్పు. ఆ రోజు ఒకే రూమ్ ఉందన్నారు. రెడీ అయ్యి ముందు మీటింగ్కి లేట్ అవ్వకుండా వెళ్లాలనే ఉద్దేశంతోనే ఒకే రూమ్ ఇక్కడ ఒక్క క్షణం ఆగుదాం, ఒక్క క్షణం. సూపర్, అంతా బాగుంది. కంపెనీని సేవ్ చేయడానికి ఒకే రూమ్లో ఉన్నా పర్వాలేదని ఫీల్ అయ్యారు. గుడ్, చాలా బాగుంది. అంటే ఆ టైంలో నీకు కంపెనీ మీటింగ్ ఇంపార్టెంట్ అనిపించింది, అంతే కదా? ధ్రువ, కొంచెం వెయిట్ చేయమ్మా, తన చేతే ఆన్సర్ చెప్పిస్తాను. అదే నీతో కార్తీక్ కాకుండా మన మేనేజర్ వచ్చుంటే వాడితో కూడా అలానే రూమ్ షేర్ చేసుకుంటావా?
ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.